ప్రభు స్తోత్రాలు. దేవుడు మరి ఒక దినాన్ని మనకిచ్చాడు. అయితే ఎందరో ఈ దినాన్ని చూడని వాళ్ళు ఉన్నారు. అయితే ఈ దినము ఇర్మియా గ్రంథం 23:23 నేను సమీపముగా ఉండు దేవుడను మాత్రమే కాదు, దూరముగా ఉండు దేవుణ్ణి కానా అంటున్నాడు. ఐఆమ్ ఎ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ and not is one place only. यहोवा की यह वाणी है, क्या मैं ऐसा परमेश्वर हूँ जो दूर नहीं निकट ही रखता हूँ. ప్రియులారా, మన దేవుడు సమీపంలో ఉన్నవారినేమి దూరములో ఉన్నవారినేమి చూచే దేవుడు. ఆయన సమస్తాన్ని ఎరిగినవాడు. మన హృదయాన్ని మన ఆంతర్యాన్ని ఎరిగిన దేవాదేవుడు. అందుచేతనే రోమా 8:27 హృదయమును పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. మనస్సును ఎరిగినవాడు హృదయాలను పరిశోధించేవాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. హృదయ పరీక్ష అవసరమైంది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మన లోటుపాట్లు చూపించినప్పుడు సరిచేసుకోవాలి. కీర్తన 44:21 హృదయ రహస్యం ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. హృదయాలు చూసేవాడు. దేవుడు ఎక్కడుంటాడంట? హృదయాల్లో ఉంటారట. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసం మీరు ఎరుగరా. వీళ్ళారా గమనించండి. రేపు క్రిస్మస్ దినం. లోకమంతా క్రిస్మస్ను కొనియాడుతారు. క్రైస్తవులే కాకుండా అన్యులు కూడా పాల్గొంటుంటారు కొన్నిసార్లు. మన సంఘములో రేపు అనగా డిసెంబర్ 25 తారీఖున వర్తమానం అందించే 9:30 గంటలకు 9:30 గంటలకు బుధవారం నాడు అనగా 25వ తారీఖు రెవరెండ్ డాక్టర్ శరత్ బాబు గారు పుత్తూరు నుండి వస్తున్నారు. వారు దేవుని వాక్యం అందిస్తారు. ప్రార్థన పూర్వకంగా అందరూ కలుసుకొని దేవుని వాక్యం విని ఆత్మీయ ఆశీర్వాదాలు పొందండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీకు మేము అనుగుణ్యంగా జీవించి మీ నామాన్ని ఘనపరిచేదానికి కృప దయచేయండి. వింటున్న శ్రోతలందరినీ కనికరించి కృప చూపించమని, నీకే మహిమ ఘనత ప్రభావము తెచ్చుకున్నామని మా తండ్రి మీ పరలోకపు దీవెనలు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.